వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ప్రొడక్టివ్, అన్ప్రొడక్టివ్ పాయింట్ అనే పదాలు ఏ క్రీడకు సంబంధించినవి? ఆప్షన్ 1 హాకీ, ఆప్షన్ 2 ఖోఖో, ఆప్షన్ 3 కబడ్డీ, ఆప్షన్ 4 బాస్కెట్బాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 కబడ్డీ. మరో ప్రశ్న, కబడ్డీ క్రీడ నందు మొదటి ప్రపంచ కప్పును భారతదేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 2000 ఇయర్, ఆప్షన్ 2 2001 ఇయర్, ఆప్షన్ 3 2002 ఇయర్, ఆప్షన్ 4 2004 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 2004 ఇయర్. మరో ప్రశ్న, ఉమెన్స్ అండ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ కోర్ట్ నందు బోనస్ లైన్ నుండి ఎండు లైన్ దూరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 1.5 మీటర్స్, ఆప్షన్ 2 1.75 మీటర్స్, ఆప్షన్ 3 2 మీటర్స్, ఆప్షన్ 4 2.25 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 2 మీటర్స్. మరో ప్రశ్న, కబడ్డీ ఆట నందు మొత్తం టైమౌట్ సంఖ్యను తెలపండి. ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 4 టైమౌట్స్, ఆప్షన్ 2 6 టైమౌట్స్, ఆప్షన్ 3 8 టైమౌట్స్, ఆప్షన్ 4 10 టైమౌట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 8 టైమౌట్స్. మరో ప్రశ్న, కబడ్డీ ఆట నందు ఎల్లో కార్డ్ చూపిస్తే క్రీడాకారుడు అనుభవించిన దానిని తెలపండి. ఆప్షన్ 1 హెచ్చరికకు గురవుతాడు, ఆప్షన్ 2 మొదటి హాఫ్లో సస్పెండ్ అవుతాడు, ఆప్షన్ 3 2 నిమిషాలు సస్పెండ్ అవుతాడు, ఆప్షన్ 4 పై వాటిలో ఏదో ఒకటి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 2 నిమిషాలు సస్పెండ్ అవుతాడు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.